సో మరి ఈ సందర్భంగా మీరు అమ్మవారిని వేడుకుంటూ ఏం కోరుకుంటున్నారు? మీకోసం, మీ కుటుంబం, మీ ఆడపిల్లల కోసం? ఎప్పుడు ఏది కరువు లేకుండా చూసుకుంటుంది అమ్మ. ఇంకేం ప్రత్యేకంగా ఏం కోరికలు లేవండి. ఏం లేదు. ఐఎమ్ బ్లెస్డ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్. కానీ నా శక్తికి మించి భారతీయ జనతా పార్టీ పరంగా కృషి చేయాలి. సమాజంలో ఎంతో కొంత మార్పు మనం తీసుకురావాలి. చాలా అంతవరకు. సో మీరు విజయలక్ష్మి గారు, హౌ డస్ యువర్ డే బిగిన్? ఐ స్టార్ట్ విత్ అ వాక్ అండి. అండ్ ఐ హ్యావ్ 2 చిల్డ్రన్. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయినాక మై ట్రైనర్ కమ్స్ హోమ్, అట్లా ట్రైనింగ్ కొంచెం తీసుకుంటా. మై హస్బెండ్ ఇస్ అ డాక్టర్. ఆయన హాస్పిటల్కి వెళ్ళిపోయి పిల్లలు వెళ్ళిపోయినాక మై డే స్టార్ట్స్ అట్ అబౌట్ 8:39. ఐఎమ్ టు మై ఆఫీస్. ఇంకా అట్లా డివిజన్ వైజ్ కార్యకర్తల్ని కలుసుకోవడము, పార్టీ పరంగా ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే, ఇప్పుడు నావి 2 ఫౌండేషన్స్ ఉన్నాయి. అలై బలై ఫౌండేషన్ అండ్ మా తమ్ముడు పేరు మీద పెట్టింది బండారు వైష్ణవ్ ఫౌండేషన్ అని. ఆ 2 ఫౌండేషన్ పనులు చూసుకోవడము. అండ్ అగైన్ దట్స్ హౌ, అంటే ఇంకా ప్రోగ్రామ్స్ ఎట్లుంటే అట్లా ఇట్ గోస్ ఆన్. తమ్ముడితో మీ రిలేషన్షిప్ ఎలా ఉండేదండి? ఇట్ వాస్ వెరీ స్పెషల్. నాకు మాత్రం అంటే ఒక మై స్ట్రాంగెస్ట్ పిల్లర్ పోయినట్టు అనిపిస్తుంది. అండ్ వెరీ యంగ్ ఏజ్ అవ్వడం కూడా నా మీద పడే చనిపోయినాడు ఆయన. సో అది అంటే సడన్లీ నాకు అప్పటిదాకా, దాని తర్వాత విన్నా నేను స్టోరీస్ అట్లా యంగ్స్టర్స్ 6 minutes గ్యాప్ అనుకుంటా నా మీదే ఒకసారి పడ్డాడు. నేను ఇమీడియట్గా వెళ్ళి మా అక్క మా ఇంటి పైన ఉంటారు ఇద్దరు, దే ఆర్ డాక్టర్స్. షీఈస్ అ గైనకాలజిస్ట్, బావ ఆర్థోపెడిషియన్స్. వాళ్ళు కిందికి దిగే టైంలో నాట్ ఈవెన్ 2 minutes ఇంకోసారి కొలాప్స్ అయినాడు. అండ్ ఫ్రమ్ దేర్ కేర్ ముషీరాబాద్ మా ఇంటి నుంచి హార్డ్లీ 5 minutes దూరం. ఆ 5 minutes గ్యాప్లోనే వీ లాస్ట్ హిమ్. సడన్ కార్డియోమయోపతి అని మా మమ్మీకి ఉండింది. యాక్చువల్లీ మా అమ్మకి ఆ కండిషన్ ఉంది ఇప్పటికీ. కానీ అది ఆ ఏజ్ లో ఉంటది, ఇట్స్ హెరిడిటరీ అని మాకెవరు చెప్పలేదు. వీ డిడ్ంట్ డయాగ్నైజ్ ఇట్. సో ఆ 6 minutes గ్యాప్ లో 21 years ఏజ్, అండ్ హీ వాస్ డూయింగ్ హిస్ MBBS సెకండ్ ఇయర్. అప్పుడు ఇంకా గుండె పిండేసినట్టు అయిపోయి ఉంటుంది నాన్నగారికి. అంటే నాకైతే మొత్తం అప్సైడ్ డౌన్. ఏమి ఐ వాజ్ 6 months ప్రెగ్నెంట్ దెన్. నాన్న ముందే అయ్యింది ఇదంతా. బట్ స్టిల్ హీ స్టూడ్ స్టిల్. ఆయన అట్లా లేకపోయి ఉంటే మేబీ కుటుంబం అంతా ఆ రోజు ఇంకా చిందరవందర అయిపోయేదేమో. కానీ ఎంత గట్టిగా ఉండే అంటే అసలు వాడి కార్యక్రమాలు అన్నీ అయిపోయినాక 2 days ఏం మాట్లాడలేదు. 3rd day మటుకు పిలుచుకొని ఇంకా వాడి బాధ్యత ఇక్కడ వరకే ఉంది, అయిపోయింది, పెద్దలలో కలిసిపోయినాక మనం దాని గురించి ఆలోచించొద్దు, మనకి ఇంకా ఏదో మిగిలింది కాబట్టి నువ్వు నేను ఇక్కడ ఉన్నాము, అది ముందుకు తీసుకొని వెళ్దాం కానీ ఇంకా దీని గురించి మాట్లాడడం వద్దు అన్నాడు. 1 సంవత్సరం పాటు వాడి పేరు తీయలేదు, ఇంట్లో ఎవరని తీయలేదు. అంటే ధైర్యం సరిపోలేదు. మా అమ్మకి వాడి 10th day రోజు పెరాలిసిస్ స్ట్రోక్ వచ్చింది. వచ్చి షీ లాస్ట్ హర్ స్పీచ్, మాట పోయింది. అది అసలు టఫెస్ట్ టైం ఇంకా ఏ ఫ్యామిలీకైనా, లూజింగ్ సంబడి. అంటే 22 years ఏజ్లో మనిషి అట్లా 5 minutesలో కొలాప్స్ అవుతాడు అన్నది నేను తర్వాత విన్నా. ఇట్లా చాలా మందికి స్కూల్ గేట్ బయట అది ఇది అని. కానీ నా ఫస్ట్ ఎపిసోడు తమ్ముడితోనే, మిట్టుతోనే అవ్వడం. అది ఇంకా అక్కడి నుంచి నా పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్ కూడా మారింది. ఇంకేముందిలే, ఇంతే కదా లైఫ్ అంటే, నిమిషంలో ప్రాణం పోతే దేనికోసం ఇంత అన్న ఫీలింగ్కి వచ్చేసిన. అంటే నాకు ఎట్లయిపోయిందంటే ఆఫ్టర్ మా అమ్మ పెరాలిసిస్ స్ట్రోక్ వచ్చినప్పుడు కూడా నాకు చెప్పలేదు ఎవ్వరు పెరాలిటిక్ స్ట్రోక్ అని. ఆమెను కిమ్స్కి తీసుకుపోయి మా ఆయన ఫోన్ చేసి ఇట్లా స్పీచ్ మీద దెబ్బ పడ్డదంటే మనిషి అవుతుంది కదా అని అడిగిన. అంటే ఆ స్టేజ్ దాకా వచ్చేసిన నేను, ప్రాణం ఉంటే జాలే ఎట్లున్నా సరే అన్నది. అట్లా అయిపోయింది. ఇంకా ఎంత కష్టం వచ్చింది తల్లి. పండగ పూట మిమ్మల్ని ఇది అడుగుతున్నందుకు. కానీ మన భారతీయ ఆధ్యాత్మికత అనుకుందాం, ఇక్కడ మన అంటే ధార్మికంగా వచ్చిన మూలాల వల్ల అండర్స్టాండింగ్ ఉంటుంది. అదే నాన్న మాకు చెప్పడము, ఆయన్నే అంత ఆలోచిస్తున్నాడు కదా, చెట్టంత కొడుకుని కోల్పోయి ఆయన మాకు ధైర్యం చెప్తుంటే మేము కృంగిపోయి కూర్చుంటే ఎట్లా అని అనిపించింది. 10th day తర్వాత నార్మల్ పొలిటికల్ యాక్టివిటీస్కి ఆయన వెళ్ళిపోవడము. 6 months తర్వాత ఆయనకి సికింద్రాబాద్ పార్లమెంట్ టికెట్ రాలేదు, అయినా అసలు ఎక్కడ కృంగలేదు. అది అయిపోగానే 11th day అయిపోగానే భగవద్గీత ఓపెన్ చేసి కూర్చున్నాడు. అసలు ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఒక కొడుకుని కోల్పోయి భార్యకి మాట పోయి నేను కడుపుతో ఉన్నా, అసలు కుటుంబం అంతా ఏమైపోతుందో కూడా అర్థం కాలేదు. అట్లా నడుస్తుంది అంతే, రోజు ఉంటున్నాము కానీ ఏమవుతుందో కూడా తెలియట్లే. అట్లాంటి టైం నుంచి ఎందరో రోజు రావడము, నాన్నని కలవడము, అందరినీ కలుస్తున్నాడు, ఎక్కడ బ్రేక్ అవ్వలేదు. ఏడ్చుంటాడేమో కానీ కంప్లీట్గా మనిషిగా బ్రేక్ అయిపోవడము, ఇంకా మా జీవితం అయిపోయింది అనుకోవడం ఎక్కడ లేదు. అది నాకు ఇంకా అప్పుడు అనిపించింది. అంటే
ఆయనే అంత గట్టిగా ఉన్నప్పుడు మనం కూడా ఆయనకు సహకరించాలి కదా అని అనిపించింది. ఎంత మీరు మనసు విప్పి చెప్పారు విజయలక్ష్మి, నిజంగా అంటే ఎంత స్ఫూర్తిని పొందుంటారు టు సీ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ లైక్ దట్. ఆయన కనిపించడానికి అంత సాఫ్ట్ స్పోకెన్ గా, ఆయన ఎంత గట్టిగా ఉండడము. మా అమ్మ గేవ్ అప్, ఆమె మాట్లాడడం కూడా ఇష్టపడలే. డాక్టర్ చెప్పిండు మాట పోవడం కాదమ్మా, ఆమె మాట్లాడడం ఇష్టపడట్లేదు అని. ఇప్పుడు అసలు షీ టాక్స్ ఇప్పుడు, కానీ మామూలుగా మనలాగా రాదు, కొంచెం తడబడుతూ మాట్లాడితే. బట్ షీఈస్ అ వెరీ స్ట్రాంగ్ ఉమెన్. ఎంత గట్టిదంటే మా ఇంట్లో కోడళ్ళు కూడా, మా నాన్న సైడ్ అయినా అమ్మ సైడ్ అయినా అందరి బాధ్యత నాన్న మీదే. డెఫినెట్గా ఇంట్లో ఒకరు ఉన్నప్పుడు వారందరినీ చూసుకోవడము, అది మా నాన్న మెంటాలిటీ కూడా అదే. అక్కడ ఒక 6 కుటుంబాలు, ఇక్కడ 5, 11 కుటుంబాలు ఆయన కిందే ఉంటాయి అన్నట్టు. సో వచ్చిన ప్రతి కోడలు ఇంకా మా ఇంటి కోడల్లాగే, దత్తాత్రేయ గారి కోడల్లాగే. సో అందరూ ఇంటర్ అయ్యి రావడమే. మా అమ్మ అండ్ నాన్న బోత్ ఆఫ్ దెమ్ మేడ్ ష్యూర్ అందరు డిగ్రీ, అండ్ ఎవ్రీబడి ఈజ్ అ డిగ్రీ హోల్డర్ అండ్ గ్రాడ్యుయేట్ నౌ. ఇంట్లో ప్రతి కోడలు, అండ్ నోబడి సిట్స్ ఎట్ హోమ్, ఎవ్రీబడి ఈజ్ అ వర్కింగ్ ఉమెన్. అది ఆ స్ట్రెంగ్త్ మా అమ్మ నుంచే వచ్చింది డెఫినెట్గా. ఆమె ఈ రోజు కూడా నాకు చెప్తుంది, వద్దమ్మా నువ్వు పిల్లల్ని చూసుకో, కుటుంబాన్ని చూసుకో, కానీ స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు బయట పనిచేయాలి ఆడపిల్లలు, ఒక నలుగురికి ఉపయోగపడాలి నువ్వు అని. సో అంత గట్టి ఉన్నగా ఆమె ఒకటేసారి మాట్లాడడము అన్నది వద్దు అనుకోవడము. నాన్న ఆమెకు కూడా పేపర్ చదివిపిస్తూ పాప, తల్లి ఇట్లా ఒక్కొక్క పదం చిన్నపిల్లలకు మనం నేర్పించినట్టు నేర్పించేటోడు. అసలు అంత స్ట్రెంగ్త్ ఆయన చాలా. అసలు గవర్నర్ గా ఆయనకి పదవి రాగానే కూడా ఎక్కడ సంతోషపడలే. అంటే ఇంత వస్తుంది కానీ వాడు లేడు కదా అని. ఐ కుడెంట్ ఫేస్ హిమ్. పొద్దున 9:30, 10కి నేను న్యూస్ ఛానల్లో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా వచ్చింది అన్నాక 3:30, 4 వరకు మా ఆయన చెప్తున్నాడు పదమ్మ పోదాము అంటే, నాకు అసలు ఎట్లా ఫేస్ చేయాలి, ఇదే కదా గుర్తొస్తుంది అని ఇదే చూస్తూ ఉన్నాం. కానీ వీ కుడెంట్ ఫేస్ హిమ్ ఆల్సో. కానీ నాన్న మటుకు అసలు ఎంత స్ట్రాంగ్గా అంటే, అసలు ఆ ఫౌండేషన్ మీద పెట్టి ఇప్పటికి కూడా ద వే ద ఫౌండేషన్ ఫంక్షన్స్ ఏ నార్మల్ ట్రస్ట్ లాగో కాదు. అంటే ఆడంబరాలు వద్దు బిడ్డ, ఇట్లా చెయ్యొద్దు, వాడిని మనం కోల్పోయినాము, వాడంటూ ఒక మనిషి ఉంటే విజయలక్ష్మిది ఎంత భాగమో వైష్ణవ్ది అంతే భాగం ఇంట్లో. వాడి భాగం మనం ప్రజలకు పెడదాము అని నాకు అదే అనిపిస్తుంది. నేను వెళ్ళిన ప్రతి దగ్గర చెప్తా, మా తమ్ముడు నవ్వు మిస్ అవుతా, నేను మీకు సహాయం చేస్తే ఆ నవ్వు వస్తుంది కదా, వాడి నవ్వు మీలో చూసుకుంటాము అని చెప్తాం. సో అక్కడ అంతే జెన్యూన్గా బండారు వైష్ణవ్ ఫౌండేషన్ ఎక్కడ ఎంతమంది వచ్చి ఈ లెవెల్ ప్రోగ్రామ్ చేద్దాం, ఆ లెవెల్ ప్రోగ్రామ్ చేద్దాం అంటే, నాన్న వద్దు, దాన్ని పొల్యూట్ చేయొద్దు దయచేసి, మేము ఒక సెంటిమెంట్ని నమ్ముకొని దాన్ని పెట్టుకున్నాము, అదే ఎజెండాగా పెట్టుకొని నడుపుతాం కానీ పొల్యూట్ చేయొద్దు అని. అసలు ఇంకోరు డబ్బు తీసుకొని కాదు, ఏది కాదు, జెన్యూన్గా మనం ఒక్కరికి సహాయం చేయగలిగినా సరే, కానీ వాడి పేరు మీద చేయాలని చూస్తాం. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.